చేపల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. అక్కడ వెళ్ళిన వారు, వ్యాపారం చేసేవాళ్ళు పన్ను కట్టాలి రోమన్ గవర్నమెంట్ కి. యేసుప్రభు గారు బోధ చేస్తాకి వెళ్ళారు, సువార్త చెప్పడానికి వెళ్ళారు, శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఏళ్ళేదో పొరం చేస్తున్నారు. రోమన్ ఎంపైర్లు వచ్చి ఆ పన్ను వసూలు చేసేవారు వచ్చి, అయ్యా పన్ను కట్టండి, ఈ కపెర్నహూములో ఇదిగో ఇక్కడ పన్ను ట్యాక్స్ కట్టాలి, మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో మాకు తెలియదు, కట్టండి అన్నారు. యేసుప్రభు గారు పన్ను కట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన చేసేది వ్యాపారం కాదు ప్రియులారా, బోధ చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, సువార్త చేస్తున్నాడు. ఆయన పరలోక రాజ్య సువార్తను చూపించడానికి వచ్చిన ఆయన ఆ మార్గం గురించి చెప్తున్న ఆయనకి పన్ను కట్టున్నప్పుడు ఆ మాట కూడా జవదాటకుండా పేతురుతో అంటున్నాడట, పేతురు వెళ్ళి గేలమే, సముద్రంలోకి వెళ్ళి గేలమేసిన తర్వాత చేప వస్తుంది. చేప వచ్చిన తర్వాత దాంట్లో ఏముంటదట? నాణ్యం ఉంటదట. సముద్ర అడుగు భాగాన ఏ ధనికుడు పడేసాడో, ఏ జాలరు పడేసాడో, అది ఎప్పుడు తుప్పు పట్టిందో తెలియదు, కానీ ఆయన అడుగుతాడు అని తెలిసి, పన్ను అడుగుతాడని తెలిసిన, కాలజ్ఞానం తెలిసిన దేవుడు ముందుగానే ఆ చిన్న చేపను సముద్ర అడుగు భాగానికి పంపి ఆ నాణాన్ని మింగి తీసుకొచ్చి పేతురికి అప్పచెప్ప, అది తీసుకొచ్చి ట్యాక్స్ కట్టారట. అది ఫేటర్ ఫీస్ అంటారు.